ఒకానొక టైంలో ఇండియన్ రోడ్ల మీద ఒకే ఒక రారాజు ఉండేది. అది కేవలం స్కూటర్ మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. అదే బజాజ్ చేతక్. కానీ ఇప్పుడు టైం మారింది. కొత్త బైక్స్ వచ్చేసాయి, అలానే కొత్త ట్రెండ్స్ వచ్చేసాయి. దీంతో బజాజ్ చేతక్ అయితే మనకి కనిపించకుండా మాయమైంది. కానీ బజాజ్ చేతక్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పుడు ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో మళ్ళీ మన ముందరికి రానుంది. కేవలం 91,000కే పక్కా ఫ్యామిలీ కంఫర్టబుల్ స్కూటర్ గా ఈసారి బజాజ్ అయితే బజాజ్ చేతక్ C25 తో మన ముందరికి రానుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం బజాజ్ చేతక్ C25 గురించి కంప్లీట్ గా మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పట్లో చేతక్ అనేది కేవలం స్కూటర్ మాత్రమే కాదు, అంటే ఎస్పెషల్ గా మన పేరెంట్స్ జనరేషన్ లో చూసుకుంటున్నట్లయితే అదొక స్టేటస్ సింబల్ లా ఉండేది. ఆ రోజుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఆఫీసులకు వెళ్ళినా, లేదా ఒక పెళ్లికి వెళ్ళినా, లేదా మార్కెట్ కి వెళ్ళినా, ఎక్కడ చూసినా మనకు బజాజ్ చేతకే కనిపించేది. కానీ కొత్త బైక్స్ రావడం వల్ల, అలానే ట్రెండ్స్ లో చేంజ్ రావడం వల్ల, అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరగడం వల్ల మనకు బజాజ్ చేతక్ అయితే ఆల్మోస్ట్ కనిపించకుండా మాయమైంది. కానీ బజాజ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్స్ కి తగినట్లు, అలానే ఫ్యామిలీ యొక్క కంఫర్ట్ ని ఆలోచించి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో అయితే మళ్ళీ మార్కెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. సో ఇవాళ ఈ వీడియోలో నేను వచ్చేసి బజాజ్ చేతక్ C25 గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దాని లుక్, ప్రైస్, పవర్, ఫీచర్స్, అలానే ఇది ఫ్యామిలీకి సరిపోతుందా లేదా, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, లేకపోతే కొత్తగా చూస్తున్నా, ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. ముందుగా మనం బజాజ్ చేతక్ C25 లుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ లో ఉన్నటువంటి చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ లైట్ వెయిటెడ్ గానే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా బజాజ్ చేతక్ తన యొక్క క్యారెక్టర్ ని మార్చుకోలేదు. ఎందుకంటే బజాజ్ చేతక్ అంటేనే ఒకప్పట్లో బిల్డ్ క్వాలిటీ. ఎస్, వీళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ వీళ్ళు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫుల్ మెటల్ బాడీతోనే వస్తున్నారు. అంటే ఒకప్పుడు ఎలా అయితే బిల్డ్ క్వాలిటీ ఉందో అదే బిల్డ్ క్వాలిటీతో వీళ్ళైతే మళ్ళీ వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ బాడీ అనేది అంత గట్టిగా ఉండబోతుంది. సో ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ వల్ల మనం చిన్న చిన్న స్క్రాచెస్ పన్నా ఏ మాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ కంఫర్ట్ తో పాటు లాంగ్ టర్మ్ యూసేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. ఆల్రెడీ పాత చేతక్ యొక్క రెట్రో డిజైన్ తో పాటు మోడర్న్ టచ్ తో మిక్స్ చేసి వీళ్ళు కొత్తగా క్లాసిక్ గా వీళ్ళైతే ఒక సరికొత్త లుక్ లో మార్కెట్ లోకి బజాజ్ చేతక్ C25 ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ బైక్ లో 6 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్ గా మీకు ఈ స్కూటర్ లో ఉన్నటువంటి యాక్టివ్ బ్లాక్ కావచ్చు, అలానే రేసింగ్ రెడ్ కావచ్చు. ఈ కలర్స్ అయితే ఆల్మోస్ట్ బయట ఉన్నటువంటి యూత్ ని, అలానే ఫ్యామిలీ లవర్స్ ని ఇద్దరిని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మహిళలకి, అలానే సీనియర్ సిటిజన్స్ కి కూడా వీళ్ళు కూడా డ్రైవ్ చేయాలంటే ఈ బండి వీళ్ళకైతే మోస్ట్ కంఫర్ట్ ని ఇస్తుంది. ఓవరాల్ గా మనం వెయిట్ విషయం చూసుకుంటున్నట్లయితే వీళ్ళు దీన్ని కూడా చాలా బ్యాలెన్స్డ్ గా అయితే డిజైన్ చేశారు. సో హ్యాండ్లింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఒకప్పుడు బజాజ్ చేతక్ అంటే చాలా పెద్ద నమ్మకం, కానీ ఇప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి వచ్చారు. సో ఇప్పుడు మరి ఏం మారింది, అండ్ దీని పనితీరు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా వీళ్ళు బజాజ్ చేతక్ C25 లో అయితే 2.5 kWh లిథియం అయాన్ బ్యాటరీని అయితే యూజ్ చేశారు. అండ్ ఇది మోర్ ఓవర్ వాటర్ రెసిస్టెంట్. సో మీరు వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పటికీ ఎటువంటి టెన్షన్ ఉండదు. అండ్ మీరు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే మీకు 113 కిలోమీటర్స్ వరకు ఇది రేంజ్ ని ఇస్తుంది. సో మీరు డైలీ ఆఫీస్ కి కావచ్చు, కాలేజ్ కి కావచ్చు, అండ్ మార్కెట్ కి కావచ్చు, ఇలా డైలీ కమ్యూట్ కి వాడినప్పటికీ మీకు ఆల్మోస్ట్ బ్యాటరీ అనేది ఎంత కాదన్నా 2 to 3 days వరకు వస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా సింపుల్. మీకు కేవలం 2 hours 25 minutes లోనే 80% వరకు ఛార్జ్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటున్నట్లయితే బజాజ్ C25 యొక్క మెయిన్ హైలైట్స్ ఇవే. ఇప్పుడు దీని యొక్క స్మార్ట్ ఫ్యూచర్ సైడ్ కి వద్దాం. సో ఇప్పటి వరకు మనకు బజాజ్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఏమో క్లాసిక్ గా అనిపించింది. అండ్ అలానే ఒక పర్ఫార్మెన్స్ చూసుకుంటున్నట్లయితే చాలా స్మూత్ గాను, అలానే ఎఫిషియెంట్ గాను ఉంది. అండ్ దీని యొక్క స్మార్ట్ ఫ్యూచర్ సైడ్ కి వచ్చినట్లయితే దీంట్లో మీకు ఒక కలర్ఫుల్ LCD డిస్ప్లే వస్తుంది. సో మీరు ఈ LCD డిస్ప్లేస్ లో మీ స్పీడ్ ట్రాకింగ్ కావచ్చు, బ్యాటరీ ఎంత ఉంది అనేది ఈజీగా చూసుకోవచ్చు. అండ్ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు మీ యొక్క ఫోన్ ని ఈ బ్లూటూత్ కి కనెక్ట్ చేసినట్లయితే మీ కాల్స్ మరియు మెసేజెస్ ని ఈ LCD డిస్ప్లే మీదే చూసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు సీట్ కింద 25 liters బూట్ స్పేస్ కూడా ఉంది. సో మీరు షాపింగ్ చేసినప్పటికీ, అండ్ అలానే మీరు హెల్మెట్ ని కూడా చాలా ఈజీగా అయితే క్యారీ చేయవచ్చు. అండ్ ఇద్దరు కూర్చోడానికి సీట్ ని కూడా చాలా కంఫర్టబుల్ గా వీళ్ళైతే డిజైన్ చేశారు. ఇప్పుడు దీని యొక్క వేరియంట్స్ మరియు దీని యొక్క ప్రైస్ రేంజ్ అయితే చూద్దాం. సో బజాజ్ చేతక్ C25 యొక్క స్టార్టింగ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మీకు 91,399 వరకు ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో చూసుకుంటున్నట్లయితే మీకు మొత్తం 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు బేస్ వేరియంట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి 91,399 అయితే వస్తుంది. అండ్ అదే మీరు ఇదే ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి బజాజ్ చేతక్
చేతక్లో టాప్ వేరియంట్ కి వెళ్ళినట్లయితే అంటే బజాజ్ చేతక్ C3501 కి వెళ్ళినట్లయితే మీకు ఇది వచ్చేసి 1,34,000కు వస్తుంది. అండ్ మీకు బ్యాటరీ మీద కూడా 3 సంవత్సరాల వరకు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటీ సెగ్మెంట్ లో ఇది కేవలం షార్ట్ టర్మ్ కి కాదు, మనం లాంగ్ టర్మ్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఒకప్పుడు రోడ్లని ఏలిన బజాజ్ చేతక్ మనకు కొంతకాలం అయితే మాయమైంది. కానీ ఇప్పుడు మార్కెట్ లో నడుస్తున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ తో ఇప్పుడైతే మళ్ళీ సరికొత్తగా మన ముందుకు వచ్చి సో బడ్జెట్ లో నమ్మకమైన ఒక బ్రాండ్ నుంచి గట్టిగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి అంటే బజాజ్ చేతక్ C25 ఒక స్మార్ట్ చాయిస్. అండ్ మీకు సర్వీస్ గురించి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీకు బజాజ్ యొక్క సర్వీస్ సెంటర్స్ చిన్న టౌన్స్ లో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మీకు బజాజ్ యొక్క ఈ కంబ్యాక్ నచ్చినట్లయితే మీ దగ్గరే ఉన్నటువంటి షోరూమ్స్ కి వెళ్ళి ఒక్కసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూడండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒకసారి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సరికొత్త అప్డేట్తో మీ ముందరికి మళ్ళీ వస్తాను. Boss Wala. Be the boss.